హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవితా శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి ప్రాన్స్ మసాలా ఫ్రై కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ మసాలా ఫ్రై కర్రీ అండి. ఎలా చేసుకోవాలో మరి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలండి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి అండి. అలాగే కాస్తంత కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ కాస్తంత సాఫ్ట్ అయిన తర్వాత 1 కప్ ఉల్లిరేగల్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే ఉల్లిరేగల సీజన్ కాబట్టి చక్కగా దొరుకుతుందండి మార్కెట్లో. సో టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు అండి. ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా ఆయిల్లో వేయించేసుకోవాలండి. చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి అండి. దీంతో టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. రొయ్యలు ఫ్రై కాబట్టండి ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాలండి చక్కగా కచ్చాబిచ్చిగా దంచుకొని అది యాడ్ చేసేసుకోవాలి. మిరియాల ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలండి. ఇప్పుడు శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసిన 250 గ్రామ్స్ రొయ్యల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలండి. మీ తగ్గినట్టుగా సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ చేసేసుకోవాలండి. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. చూడండి చక్కగా ఇలా ఫ్రై అయిపోతుంది. ప్రాన్స్ చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాల వరకు ఫ్రై చేసేసుకోవాలి. చక్కగా చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం అండి యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్తో చాలా టేస్ట్ బాగా వస్తుంది. సో ఇప్పుడు లాస్ట్లో అయితే కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందామండి. చక్కగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా ప్రాన్స్ ఫ్రై కర్రీ అండి రెడీ అయిపోతుంది. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.